శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాఖీ పౌర్ణమి ఎందుకు ఈ రాఖీ పౌర్ణమికి ఇంత ప్రాశస్యం వచ్చింది, శ్రావణ మాసంలోనే పౌర్ణమి రోజున ఈ పండుగ ఎందుకు చేసుకుంటాము అనే కొన్ని వివరాలు ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాం. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమిని శ్రావణ మాసంగా మనము అభివర్ణించుకుంటాము. అలాగే శ్రావణ పౌర్ణమికి కొంత విశిష్టత ఉంది. ఈ శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ జరుపుకుంటారు అందరూ. ఇది ఎవరు చేసుకుంటారు అంటే అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు ఈ పండుగను చేసుకుంటారు. అయితే అసలు ఈ అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళే మాత్రమే ఎందుకు ఈ పండుగ చేసుకుంటారు అంటే, తల్లిదండ్రుల తరువాత ఆడపిల్లలకి ఒక తల్లిలా, ఒక తండ్రిగా, బాసటగా ఉండవలసినటువంటి బాధ్యత పుత్రుడి మీద ఉంటుంది. ఈ పుత్రుడు తన కుటుంబాన్ని తను చూసుకుంటూ, అంటే తల్లిదండ్రుల్ని, భార్యాబిడ్డల్ని చూసుకుంటూ, తోడబుట్టినటువంటి అక్క చెల్లెళ్ళని కూడా చూడాలి. తల్లిదండ్రులు జీవించి ఉన్నా, జీవించి లేకపోయినా ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఈ అక్క తమ్ముడు వీళ్ళు ఈ పండుగను నిర్వహించుకుంటారు. అక్క కానీ లేదా చెల్లెలు కానీ ఈ తమ్ముడికో లేదా అన్నకో ఒక రాఖీ కడుతుంది. అన్న లేదా తమ్ముడు, నీ యొక్క సహాయ సహకారాలు నాకు ఉండాలి, నీ రక్షణ నాకు కావాలి అని చెప్పి రాఖీ కడుతుందన్నమాట. ఇది రక్షాబంధనం అనే పేరుతో అందరం పిలుచుకుంటాం, పండగ చేసుకుంటాం. ఈ రక్షాబంధనం ఎందుకు? ఈ అక్క కానీ చెల్లి కానీ అన్న లేదా తమ్ముడికి కడుతుందన్నమాట. వాళ్ళ యొక్క రక్షణ, తోడబుట్టినటువంటి అన్న కానీ తమ్ముడు కానీ వీళ్ళ యొక్క రక్షణ ఈ ఆడపిల్లలకి జీవితాంతకాలం ఉండాలి. అదే ఈ పండగలోని అంతరార్థం. తల్లిదండ్రులు జీవితాంతకాలం అంతా ఉండరు. తల్లిదండ్రులు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. ఏదో పెళ్లి చేస్తారు, లేదా ఇతరత్ర ముచ్చట్లు బాధ్యతలు అన్నీ తీర్చుకుంటారు. కానీ ఒక రక్షణ ఇవ్వాలంటే ఇంచుమించుగా ఆ వయసు కలిగినటువంటి వాళ్ళైతే జీవితాంతకాలం రక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టే ఈ అన్నా చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ళకి ఈ పండుగని ఏర్పాటు చేశారు. అంతరార్థం, నేనున్నాను మీకు బాసటగా, మీకేం పర్వాలేదు, మీ బాధ్యతని నేను చూసుకుంటాను, మీకు ముద్దు ముచ్చట్లు నేను చెల్లిస్తాను అనేటటువంటి భరోసా ఇస్తాడు అన్న కానీ లేదా తమ్ముడు కానీ అక్క చెల్లెళ్ళకి. ఈ రోజున అది ప్రతిధ్వనించేటటువంటి విషయం అన్నమాట. శ్రావణ పౌర్ణమి రోజు అక్క చెల్లెలు, అక్క కానీ చెల్లెలు కానీ ఈ అన్న లేదా తమ్ముడి దగ్గరికి వచ్చి చక్కగా బొట్టు పెట్టి రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకుంటుంది. ఈ నేను ఉన్నాను అని చెప్పి భరోసాగా చెబుతూనే ఏదైనా చక్కగా కానుకలు ఇచ్చి పంపిస్తారు. అదే ఇంట్లోనే ఉండేవారైతే అక్క చెల్లెళ్ళు ఇంట్లోనే కానుకలు ఇస్తారు. లేదా అత్తగారింట్లో ఉన్నటువంటి ఆడబడుచులైనట్లయితే వారు వచ్చి రాఖీ కట్టి వెళ్తారు కాబట్టి వెళ్ళేటప్పుడు కానుకలు ఇచ్చి పంపిస్తారు. ఆ తృప్తితో వెళ్తుంది ఆడబడుచు. ఈ పండుగలోని అంతరార్థం ఇదే. నాకు నా తోడబుట్టినటువంటి అన్న ఉన్నాడు, నా పుట్టింట్లో నాకు ఎలాగ పసుపు కుంకుమలన్నీ తీసుకుని నేను చక్కగా సంతోషంగా ఉన్నానో, నా తమ్ముడు లేదా నా అన్న నాకు ఇప్పుడు ఇలాంటి యొక్క ఆశీస్సులు ఇస్తున్నారు, నాకు చక్కగా పసుపు కుంకుమలు ఇస్తున్నారు, నాకు ఒక రక్షణనిస్తున్నారు అని చెప్పి ఎంతో సంతృప్తిగా ఉండేటటువంటి ఆడబడుచులు. ఈ రోజు యొక్క అంతరార్థం ఈ పండుగ జరుపుకోవడంలో ఇదే అని చెప్పి తెలియజేస్తూ, అన్నా చెల్లెళ్ళు చక్కగా సుఖజీవనంతో వృద్ధిలోకి వస్తూ ఒకరికొకరు మేమున్నాము, తోడబుట్టినటువంటి వాళ్ళము అని చెప్పి ఒక ఆప్యాయతానురాగాలని పంచుకునే విధంగా ఈ పండుగ మనకి విరాజిల్లుతూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.